ఫ్లవర్ డిజైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ గోట్ నెక్ బ్లౌజ్ డిజైన్కి అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ ఇది డిజైన్ అనేది ఇక్కడైతే మనము క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూడండి, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇది వచ్చేసి 4, ఒక సైడ్ 3.5 అయితే ఇది చుట్టూ కుట్టుకోవాలి. ఒక వన్ సైడ్ అయితే కుట్టుకోకుండా ఖాళీగా పెట్టాలి. మొత్తం చుట్టూ కుట్టుకున్న తర్వాత వన్ సైడ్ ఉంది కదా, అది మలిసి అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ అయితే రెడీ చేస్తున్నాను. కుచ్చుగా పెట్టి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇది 2 టైమ్స్ అటు ఇటు కుట్టుకుంటే మనకి చూడండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసి ఇది మనం ఫ్రాక్ బొందే కుడతాం కదా, సేమ్ అలానే కుట్టాలి. ఒక సైడ్ అయితే ఇలా మొత్తం తిరగాలి. తీసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా క్రాస్గా లోపలికి పెట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ ఇలా అన్నమాట మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉక్సులు పెడతాం కదా, అక్కడ కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ థ్రెడ్ ఉంది కదా, అది కుట్టుకున్నాను. తర్వాత ఈ డిజైన్ అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకున్నాను. డిజైన్ కంప్లీట్ అయిపోయింది.